హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే మనం 1997లో రిలీజ్ అయిన బెస్రాక్ అనే మాంగా చాప్టర్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి. ఈ బెస్రాక్ అనేది జపనీస్ మాంగాలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ వర్క్. ఇది రివెంజ్ అండ్ వైలెన్స్ చుట్టూ డార్క్ థీమ్స్తో తిరిగే ఒక మాంగా. సో ఈరోజు దీని చాప్టర్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం పదండి. స్టార్టింగే మనకి మన హీరో గట్స్ అయితే ఒక అమ్మాయితో అయితే ఇంటిమేట్ అవుతూ కనిపిస్తాడు. అండ్ ఇంటిమేట్ అవుతూ ఉండగా ఆ అమ్మాయి సడన్గా ఒక డీమన్గా అయితే మారుతుంది. ఆ డీమన్ మన గట్స్తో ఇలా అంటుంది, ఇదే నీ ఆఖరి రోజు, ఈ రోజుతో నిన్ను ఇక్కడి నుంచి నరకానికి పంపిస్తాను అని. అయినా సరే గట్స్ ఆగకుండా తనతో ఇంటిమేట్ అవుతూ నరకానికి వెళ్ళేది నేను కాదు నువ్వు అని చెప్పి తన హ్యాండ్స్ని ఆ మాన్స్టర్ నోట్లో పెట్టి తన మెకానికల్ హ్యాండ్తో ఆ మాన్స్టర్ నోటినైతే పేల్చేసి తనని చంపేసి అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు. అండ్ అలా వెళుతూ మన గట్స్ అయితే ఒక విలేజ్కి అయితే చేరుకుంటాడు. ఆ విలేజ్లో ఒక పెద్ద క్యాసిల్ అయితే ఉంటుంది. ఆ క్యాసిల్ పేరే కోకా క్యాసిల్. సో ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు మన గట్స్ అయితే కొన్ని విషయాలను అయితే గమనిస్తాడు. విలేజ్లో ఉన్న కొంతమందిని బంధించి కొంతమంది పీపుల్ని అయితే బంధించి స్లేవ్స్ కింద మార్చి ఎక్కడికో అయితే తీసుకెళ్తూ ఉంటారు. అది అయితే మన గట్స్ అయితే చూసి అక్కడి నుంచి అదంతా చూసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో సైడ్ ఒక బార్లో ఒక ఎల్ఫ్ని అయితే కోకా క్యాజిల్ మెంబర్స్ అయితే ఏడిపిస్తూ ఉంటారు. అండ్ ఆ కోకా క్యాజిల్ మెంబర్స్ అందరూ కూడా దాని మీదకి చేతికి ఏవి దొరికితే అవి విసురుతూ దానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అండ్ జనాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, వాళ్ళు కోకా క్యాజిల్ మెంబర్స్, వాళ్ళని మనం ఏం చేయలేం, ఎందుకంటే మేయర్ కూడా వాళ్ళకే సపోర్ట్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకున్నప్పుడే మన గట్స్ అయితే ఆ బార్కి అయితే వస్తాడు. అండ్ అక్కడ ఉన్న బార్ ఓనర్కి డబ్బులు అయితే ఇచ్చి నేను కాసేపు ఈ బార్ని అయితే నాశనం చేయబోతున్నాను అని చెప్పి అంటాడు. ఇంకోవైపు ఆ ఎల్ఫ్ అయితే నన్ను వదిలి చూడండి, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి గింజుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ గ్రూప్లో ఉన్న కోకా క్యాజిల్ మెంబర్ ఒక అతను, నువ్వు కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ మెడ ఈ కత్తితో కోసేస్తాను అని చెప్పి ఆ ఎల్ఫ్ని అయితే భయపెడతాడు. అంతలోపు మన గట్స్ తన దగ్గర ఉన్న యారో మిషన్ అయితే తీసుకొని అందరి మీదకి షూట్ చేయడం అయితే మొదలు పెడతాడు. అండ్ అలాగా ఆ కోకా క్యాజిల్ మెంబర్స్తో వార్కి అయితే దిగుతాడు మన గట్స్. అప్పుడే మన గట్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ టీం మెంబర్స్ యొక్క లీడరు ముక్కులోకి బాణాన్ని దించి ఆ బాణాన్ని అయితే తిప్పుతూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత మన గట్స్ తనతో ఇలా అంటాడు, నువ్వు నా కోసం మీ లీడర్కి ఒక మెసేజ్ కన్వే చేయి, ద బ్లాక్ స్వార్డ్స్మెన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి అనగానే మన గట్స్ మీద బ్యాక్ నుంచి ఒకరైతే అటాక్ చేయడానికి చూస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఎల్వ్ ఒకసారి నీ వెనక్కి చూడు అనగానే మన గట్స్ అయితే తన వెనకాల ఉన్న ఒక పెద్ద కత్తిని తీసి అతన్ని 2 ముక్కలుగా నరికేస్తాడు. అండ్ అంత పెద్ద కత్తిని చూసి విలేజెస్ అండ్ అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఆ కత్తి చూడడానికి తనకన్నా పెద్దగా ఉంటుంది, అంత పెద్ద కత్తిని ఎలా క్యారీ చేస్తున్నాడో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మన గట్స్ ఆ లీడర్తో, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను చెప్పింది నువ్వు మీ లీడర్కి చెప్తావని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికైతే స్టార్ట్ అవుతాడు. తనతో పాటు ఆ ఎలువ్ కూడా ఆ తాళ్ళని తెంచుకొని అక్కడి నుంచి ఆ ఎలువ్ కూడా మన గట్స్తో అయితే వచ్చేస్తుంది. అండ్ మన గట్స్ వెనకాతలై వెళ్తూ ఇలా అంటుంది, హే నువ్వు నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతున్నావు, అయినా కాపాడిన తర్వాత పేరు చెప్పాలన్న మినిమం మ్యానర్స్ కూడా లేదా నీకు అని అంటుంది. అలా నేను మా ట్రూప్తో ఇక్కడ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ చేసేదాన్ని, అలా పర్ఫామ్ చేస్తుండగా మా ట్రూప్ మొత్తాన్ని బంధించేశారు వీళ్ళు. అలాగే నన్ను ఆ బోనులో బంధించి నేను బ్రతికున్నానంటే ఇంకా అది ఆశ్చర్యమే. అలాగే నా పేరు చెప్పడం మర్చిపోయాను, నా పేరు పంక్ అని చెప్పి ఆ ఎల్వ్ అయితే తనని పరిచయం చేసుకుంటుంది. అలాగే నువ్వు ఇంత దూరం చేసి ఇంకా ఇక్కడ ఉన్నావా, నేను నీ స్థానంలో ఉంటే ఎప్పుడో ఈ విలేజ్ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. నువ్వు ఇప్పుడు కోకా క్యాజిల్లో ఉన్న వాళ్ళనే కాదు, మేయర్ అండ్ మన ఈ విలేజ్ గార్డ్స్ని కూడా రెచ్చగొట్టావు. ఎందుకంటే మన మేయర్ ఆ కోకా క్యాజిల్ యొక్క లీడర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా నీ కోసం వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు అని చెప్పి ఆ ఎల్వ్ అయితే మన గట్స్తో అయితే చెప్తుంది. అలా చెప్పడం పూర్తవగానే మన వాడి దగ్గరికి ఆ విలేజ్ గార్డ్స్ అయితే వచ్చి మన వాడిని అయితే ఒక ఫోర్ట్కి తీసుకెళ్ళి ఒక
టార్చర్ ఛాంబర్లో అయితే పెడతారు. ఆ టార్చర్ ఛాంబర్లో మన గట్స్ని అయితే టార్చర్ చేయడం అయితే చూడొచ్చు. అండ్ మన గట్స్ టార్చర్ చేస్తున్న వాడి మొహం మీద అయితే వస్తాడు. అండ్ అంతలోపు అక్కడికి మేయర్ వస్తాడు. అక్కడికి వచ్చిన మేయర్ ఇప్పటికీ వీడిని ఇబ్బంది పెట్టింది చాలు అని అనగానే అక్కడ ఉన్న టార్చర్ చేసేవాడు ఇలా అంటాడు, మై లార్డ్, వీడి దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయంటే వీడు ఏకంగా వాడి యుద్ధాన్ని మొదలుపెట్టి అన్ని ఆయుధాలు వీడు క్యారీ చేసుకొని తిరుగుతున్నాడు. వీడు నిజంగా ఒక మెంటల్ నా కొడుకు అని చెప్పి మేయర్తో అంటాడు. అప్పుడు మేయర్ వాడి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు మన గట్స్ మేయర్తో ఇలా అంటాడు, నువ్వొక చెత్త నా కొడుకువి, అందుకే కదా ఆ మృగంతో డీల్ కుదుర్చుకున్నావు అనగానే మన మేయర్ ఇలా అంటాడు, వాడు మామూలు మనిషి కాదు, వాడు ఒక విచిత్రమైన రాక్షసుడు, వాడితో డీల్ కుదుర్చుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు, అందుకే అలా చేయాల్సి వచ్చిందని మేజర్ అంటాడు. అయినా నీలా ఊరి మీద పడి పని పాట లేకుండా తిరిగి అందరి దగ్గర డబ్బులు కొట్టేసే వాడికి ఇదంతా చెప్పిన అర్థం కాదు అని అంటాడు. అండ్ అక్కడ టార్చర్ చేసేవాడితో మేయర్ ఇలా అంటాడు, వీడిని ఎంత కావాలంటే అంత టార్చర్ చేయండి, కానీ చంపకండి, వీడిని బతికుండగానే ఆ కోకా క్యాజిల్ వాళ్ళకి అప్పచెప్పేద్దామని చెప్పి మేయర్ అయితే అంటాడు. ఇంకప్పుడు మేయర్ కోకా క్యాజిల్కి అయితే బయలుదేరతాడు. అండ్ ఇంకోవైపు మన గట్స్ ముందైతే ముక్కులో పొడిచిన ఆ లీడర్ అయితే మన కోకో క్యాజిల్ లీడర్ దగ్గరికి వెళ్ళి, బ్లాక్ స్వార్డ్ మ్యాన్ అనేవాడు వచ్చాడు అండ్ మన వాళ్ళలో సగం మందిని చంపేశాడు, వాడి చేతిలో ఒక భయంకరమైన కత్తి ఉంది, ఆ కత్తితో మన వాడిని 2 కింద చీల్చేశాడు అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఒక సోల్జర్ వచ్చి ఇలా చెప్తాడు, మిమ్మల్ని కలవడానికి మేయర్ వచ్చాడు సార్, అతను మీకోసం బయట గేట్ దగ్గర ఎదురు చూస్తున్నాడని. అప్పుడు అతను ఇలా అంటాడు, వాడిని లోపలికి పంపు అని. అప్పుడు మన వాడు డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన మేయర్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు, జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను, దానికి మీరు వాడిని ఏమైనా చేసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి అని చెప్పి బతిమాలతాడు. నేను దానికి కావాలంటే మీకు ఇప్పుడు ఇచ్చేదానికన్నా ఎక్కువ మంది జనాల్ని తినడానికి ఇస్తాను అని అంటాడు. చూస్తుంటే నువ్వు నీ ప్రాణాల కోసం భయపడుతున్నట్టున్నావుగా అని మేయర్తో ఆ క్యాజిల్ ఓనర్ అంటాడు. అండ్ ఆ తింటున్న స్పూన్ని అతని వైపుకు ఇసురుతాడు. అండ్ అది క్యాచ్ పట్టిన వెంటనే అందులో ఒక మనిషి చెవైతే ఉంటుంది. చూస్తున్నట్టుంటే నీ ప్రాణాల కోసం నువ్వు భయపడుతున్నట్టున్నావు, నాకు నువ్వు ఇచ్చే ఆ ఖైదీలు లేదంటే మనుషులు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఆక్రోధనలు వినబడాలి, గుర్రాల కింద వాళ్ళని తొక్కిస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు మన మేయర్ భయపడుతూ ఉండగానే మన మేయర్ని ఖైదీ చేస్తాడు. ఇంకోవైపు మన జైల్లో మన గట్స్ అయితే ఉంటాడు. అండ్ ఆ గట్స్ దగ్గరికి మన ఎల్ఫ్ అయితే మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ ఎల్ఫ్ వచ్చేటప్పటికి మన గట్స్ ఒళ్ళంతా గాయాలతో ఉంటాడు. అండ్ ఆ ఎల్ఫ్ తనతో పాటు ఆ ఛాంబర్ యొక్క కీస్ని అయితే తీసుకొని వస్తుంది. అండ్ ఆ ఎల్ఫ్ తనకున్న మ్యాజికల్ పవర్స్తో తన వూండ్స్ని అయితే హీల్ చేస్తుంది. తను చెప్తుంది, మాకు ఇలాంటి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, మేము దేన్నైనా హీల్ చేయగలం అండ్ హ్యూమన్ ఎమోషన్స్ని సెన్స్ చేయగలం, అలాగే మేము హ్యాపీనెస్ని కూడా ఇవ్వగలము అని చెప్పి ఆ ఎల్ఫ్ అయితే చెప్తుంది. అసలు నీ పేరేంటి, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అసలు నువ్వు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు మన వాడు నా పేరు గట్స్ అని చెప్తాడు. అండ్ ఆ తర్వాత తను ఇలా అడుగుతుంది, అసలు నీ మెడ మీద ఉన్న ఆ గుర్తేంటి అని అడిగితే మన గట్స్ ఇలా అంటాడు, అది ఒక బ్రాండ్ ఏంటి అంటే అది నీకు త్వరలోనే తెలుస్తుంది, వాళ్ళు వచ్చి ఊరిని మొత్తం తగలబెట్టేసిన తర్వాత నీకే అది తెలుస్తుంది అని చెప్పి మన గట్స్ అంటాడు. ఊరి ప్రజల్ని మొత్తాన్ని ఇందులోకి లాగుతున్నావా, నీ పంతం కోసం వాళ్ళని చంపబోతున్నావా, అయినా సరే నేను నీ దగ్గర ఒక స్ట్రాంగ్ రేజ్ని అయితే ఫీల్ అవుతున్నాను, నీలో అన్ని రకాల ఎమోషన్స్ కలిసినాయని తెలుస్తుంది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా నువ్వు నన్ను అక్కడ ఎందుకు కాపాడావు, నేను నిన్ను కాపాడానా, నీలాంటి ఒక చిన్న ఎలువని కాపాడడానికి ఎవడైనా సరే ఎందుకు రిస్క్ చేస్తాడు అని చెప్పి మన గట్స్ అయితే నవ్వుతాడు. అప్పుడు మన ఎలు కోపగిచ్చుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే మన గట్స్ నెక్ మీద ఉన్న సింబల్ అయితే బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ని తన ఫింగర్స్తో తీసుకొని లిక్ చేసి ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పి మన గట్స్ అంటాడు. అండ్ ఇంకోవైపు కోకా క్యాజిల్ ఆర్మీ మొత్తం ఊరి మీద పడి ఊర్లో ఉన్న పిల్లల్ని పెద్దల్ని అందరినీ చంపేస్తూ ఉంటారు, దొరికిన వాళ్ళని దొరికినట్టు నరుకుతూ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడ మన ఫేరీ అయితే వాళ్ళందరినీ చూస్తూ భయపడుతూ ఉంటుంది. అండ్ అప్పుడు ఆ క్రాప్స్ మధ్యలో అంటే ఆ శవాల గుట్ట మధ్యలో నుంచి మన గట్స్ అయితే లేచి ఒక్కొక్కడిని చంపడం అయితే మొదలు పెడతాడు.
తన కత్తితో నరికితే ఒకేసారి గుర్రం అండ్ మనిషి ఇద్దరి తలలు తెగిపడతాయి. అంత దారుణంగా యుద్ధం చేస్తాడు. అలాగే కోకా క్యాజిల్ లీడర్ మీదకి బాణాలు విసిరి వాడిని కింద పడేలా చేస్తాడు. అండ్ ఆ డంజన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కోకా క్యాజిల్ లీడర్ ఒక మాన్స్టర్ క్రియేచర్లా మారి మన వాడి మీదకి దారుణంగా అటాక్ చేస్తాడు. మన గట్స్ని చితక్ కొడతాడు. రక్తాలు కారేలా కొట్టిన తర్వాత మన గట్స్ చనిపోయే స్థితిలోకి వస్తాడు. అప్పుడు ఆ కోకా క్యాజిల్ లీడర్ మన వాడి దగ్గరికి వచ్చి వాడిని పట్టుకుంటాడు. అప్పుడు గట్స్ తన మెకానికల్ హ్యాండ్తో బాంబ్ బ్లాస్ట్ చేసి తననైతే కింద పడేలా చేస్తాడు. అలా కింద పడుతూ ఉండగానే తన కత్తిని తీసి దాన్ని 2 ముక్కల కింద నరికేస్తాడు. అలా నరికేసి నీకు ఆ గాడ్ హ్యాండ్స్ ఎక్కడున్నారో తెలుసా అని అడుగుతాడు. నాకు నిజంగా తెలీదు, నన్ను కాపాడండి అని చెప్పి ఆ క్రియేచర్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మన గట్స్ అయితే ఆ శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు మన ఎల్ఫ్ అయితే ఇలా అంటుంది, బెస్రాక్ అని చెప్పి అంటుంది. సో ఇలా ఈ బెస్రాక్ చాప్టర్ 1 అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక చాప్టర్ 2 మీకు కనుక కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.